ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఏరియాలో ట్రూ 5G మీకు ఉన్నప్పటికీ మీకు ఆటోమేటిక్గా 5G రావడం లేదా? ఇది చూడండి, ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మోస్ట్ పవర్ఫుల్ హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం అనేది చేశాను. ప్రజెంట్ మా ఏరియాలో కూడా 5G నెట్వర్క్ ఉన్నప్పటికీ నాకు 5G అయితే అన్లిమిటెడ్ రావడం లేదనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మనం 5G స్పీడ్తో పాటుగా 5Gని అన్లిమిటెడ్గా మనం ఏ విధంగా వాడుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏ సిమ్లో అయితే ఇప్పుడు ట్రూ 5Gని మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్ జియో అయితే జియో, ఏ సిమ్ అయినా పర్లేదన్నమాట. అలాంటప్పుడు దీంట్లో మీకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్. డిఫాల్ట్గా ఇది కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా మనకు 4Gలో పడిపోతూ ఉంటుందన్నమాట. మనం చూసుకోకుండా యూజ్ చేసినట్టయితే మనకు 5G రాదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇది డిఫాల్ట్గా 4Gలో ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేసారంటే సింపుల్గా ఇక్కడ నుంచి 5G పైన యాక్టివేట్ అయితే కొట్టుకోండి. వన్స్ కొట్టిన తర్వాత ఇందులోనే మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఇంకొక ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ని కంప్లీట్గా రీసెట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా ఇక్కడ నుంచి నేను రీసెట్ అయితే చేయడం జరిగింది. రీసెట్ చేసిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆపరేటర్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆపరేటర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది ఆటో సెలెక్ట్లో అయితే ఉంటుంది మనకు డిఫాల్ట్గా. అలా కాకుండా మనము ట్రూ 5G కావాలి కాబట్టి మనం ట్రూ 5G సెట్టింగ్స్ని ఇక్కడ నుంచి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాల్లో మనకు సర్వర్ బిజీగా వస్తుంది, కొద్దిసేపు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకు డిఫాల్ట్గా ఆటో సెలెక్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు మాన్యువల్గా ఇది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకు నెక్స్ట్ లెవెల్ స్పీడే కాకుండా మనకు అన్లిమిటెడ్ ట్రూ 5G అయితే వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఓన్లీ ఫర్ ట్రూ 5G కావాలి కాబట్టి ట్రూ 4G కాకుండా మీరు ఇక్కడ నుంచి మీరు ట్రూ 5Gని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి మాన్యువల్గా. ఇలాగే చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీగా మీరు దేన్ని టచ్ చేసుకుంటే అదే టచ్ అవుతుంది. అందు గురించే కొంచెం జాగ్రత్త ఇక్కడ నుంచి మీరు ట్రూ 5Gని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. సింపుల్గా నేను ట్రూ 5G వాళ్ళు ఇక్కడనే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు 5G అయితే వచ్చేస్తుంది మన యొక్క మొబైల్లో. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి మై జియో అని టైప్ అయితే చేసుకోండి. ఈ విధంగా మై జియో అని ఈ విధంగా మీరు టైప్ చేసుకున్న మరుక్షణమే సింపుల్గా మీరు మై జియోలోకి అయితే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఆ అప్లికేషన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ అప్డేట్లో ఉంటే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి టోటల్గా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొబైల్ పేరుతో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట, సర్వీసెస్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఆ ఆప్షన్ ఇక్కడ నుంచి క్లిక్ అనేది చేసుకోండి. ఈ యాన్ ఇక్కడ నుంచి స్కిప్ అయితే చేసేయండి. స్కిప్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ మొబైల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణం మనకు ఈ విధంగా టోటల్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మన యొక్క ప్లాన్ ఏంటి ఏం కదా అని టోటల్గా మనకు చూపిస్తుంటుంది కదా. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ట్రూ 5G పేరుతో కొన్ని సర్వీసెస్ ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనకు ట్రూ 5G మనకు అన్లిమిటెడ్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మీరు చెక్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క హ్యాండ్ సెట్ కంపాటబిలిటీ ఉందా లేదా అదే చెక్ చేసుకుంటుంది. మీ యొక్క మొబైల్ అప్డేట్లో ఉందో లేదో అది కూడా చెక్ చేస్తుంది. దెరాఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ట్రూ 5G ఇక్కడ నుంచి అవైలబుల్లో ఉంది అని ఆటోమేటిక్గా మనకు చెప్పేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ మనం క్లిక్ అనేది చేసుకోండి. ఆటోమేటిక్గా మనకు కంగ్రాచులేషన్ అని మన యొక్క న్యూ డిజిటల్ ఏరియాలో మనకు రావడం జరిగింది. మనకు ఇప్పుడు ట్రూ 5G అయితే వస్తుంది అన్నట్టుగా మనకు డైరెక్ట్ చెప్పేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ ట్రూ 5Gని యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇంకొక కండిషన్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీ యొక్క మొబైల్లో ట్రూ 5G రీఛార్జ్ ఉంటేనే ఈ ఆప్షన్స్ అయితే మీకు పాసిబుల్ కావడం జరుగుతుంది. అలాంటప్పుడు రీఛార్జ్ ఏది ఉండాలంటే కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు ట్రూ 5G ప్లాన్స్ అన్లిమిటెడ్ ప్లాన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మినిమం మనకు 198 నుంచి స్టార్ట్ అయితే ఉంది. అలాంటప్పుడు మీరు అన్లిమిటెడ్ ట్రూ 5Gని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సెట్టింగ్స్ని చేసుకోండి. ఈ ట్రూ 5G రీఛార్జ్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు ట్రూ 5Gని అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.